నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. మరి దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణలో ఆయన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏంటి అంటే ఆయన విచారణ జరుగుతున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళారట. మరి ఏ మంతనాలు జరపడానికి ఢిల్లీకి వెళ్ళారు అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారనే భయంతోనే కేంద్రం కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారా? మరి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. శ్రావణి, మన వీక్షకులు కూడా గతంలో కూడా మనం చూసాము, కవిత అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు కలిపి ఢిల్లీకి పలుమార్లు వెళ్ళినట్లు కూడా తెలుసు. మరి ఇప్పుడు ఏదైతే ఈ కార్ రేసింగ్ ఉందో ఈ విషయంలో కేటీఆర్ గారు విచారణ జరుగుతున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుందంటారు సార్? మీరు అన్నట్టు ఈ కార్ రేసింగ్ అనేది తెలంగాణలో చాలా ఉత్కంఠ రేపుతుందమ్మా. దీనిలో అవినీతి జరిగిందని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ పోలీస్ కేసు నమోదు చేసింది. ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఇందులో దాదాపు 47.5 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధుల్ని పౌండ్ల రూపంలోకి మార్చి విదేశీ సంస్థ ఈ కార్ రేసింగ్ సంస్థకి పంపించారనేది ఆ ప్రధానమైన ఆరోపణ. అంత పెద్ద మొత్తం పంపటం అని జరిగితే అది ఆర్బీఐ నిబంధనలకి అనుమతికి లోబడి జరగాలి. ఇది ఆర్బీఐ నిబంధనలకి అనుమతులు లేకుండానే అక్రమంగా పంపించారనేది ఒక ఆరోపణ. తర్వాత కేవలం ఒక మౌఖిక ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ నేను ఆ నిధులు విడుదల చేశాను అని ఏసీబీకి చెప్పాడు. ఏసీబీకి ఇచ్చిన స్టేట్మెంట్లోను, ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లోను. ఇప్పుడు ఈడీ అనేది కేంద్ర సంస్థ, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది. ఇది ఎక్కువగా ఆర్థిక పరమైన మనీ లాండరింగ్, అంటే మన దేశంలో నుంచి నిధులు విదేశాలకి అక్రమ మార్గాల్లో ఎట్లా తరలి వెళ్ళి, ఎంత తరలి వెళ్ళి, ఎవరి ద్వారా తరలి వెళ్ళి, ఏ మార్గాల ద్వారా వెళ్ళి, ఏ మార్గాల ద్వారా ఎవరికి చేరినాయి, అది విదేశాల్లో వ్యక్తులకు చేరినాయా, సంస్థలకు చేరినాయా, తిరిగి స్వదేశానికే వచ్చినాయా, వస్తే ఎవరి అకౌంట్లకు చేరింది అనేది ఒక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది చాలా స్కిల్ ఉండాలి దీనికి, అంటే పెద్ద నెట్వర్క్ కూడా ఉండాలి. అది ఒక చిన్న రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన దర్యాప్తు సంస్థలు చేయలేవు. వీళ్ళకుండే సిబ్బంది పరిమితం, అధికారాలు పరిమితం, వీళ్ళ పరిధి కూడా పరిమితం. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి అక్రమాలని, ఈ మనీ లాండరింగ్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయగలదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే చేసింది, వాళ్ళే కేసులు ఫైల్ చేశారు. అట్లాగే సిబిఐ కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఏసీబీ ఇంత పెద్ద కేసు బుక్ చేసిందో వెంటనే ఈడీ వాళ్ళు కూడా దీని మీద కేసు బుక్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు, ఏసీబీ ద్వారా సేకరించారు, వాళ్ళ ఓన్ వనరుల ద్వారా కూడా సేకరించారు. ఆల్రెడీ దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా అరవింద్ కుమార్ గారిని, ఇంకొక ఆఫీసర్ని కూడా వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారిని కూడా పిలిపించారు. ఎందుకంటే కేటీఆర్ గారి మౌఖిక ఆదేశాల మేరకు మాత్రమే మేము ఈ డబ్బులు విడుదల చేశామని చెప్తున్నారు. మౌఖిక ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి చెందిన హెచ్ఎండిఏ సంస్థకు చెందిన నిధుల్ని విదేశీ ప్రైవేట్ సంస్థలకి పంపటం అనేది అది బిజినెస్ రూల్స్కి వ్యతిరేకం, అవినీతి కిందకే వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి హాజరవ్వమన్నప్పుడు నిన్న ఆయనతో పాటు మంత్రులు, గతంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ అండ్ ప్రశాంత్ రెడ్డి కూడా ఆ ప్రాంగణానికి వెళ్ళారు. అనేక మంది కార్యకర్తలతో కూడా వెళ్ళి ఒక ఉత్కంఠ సృష్టించడానికి, అంటే కొంచెం ఉద్రిక్త సృష్టించడానికి ప్రయత్నించారు. అసలు నిజానికి గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేటీఆర్ లాంటి వ్యక్తి ఒక దర్యాప్తు సంస్థ పిలిచిన దీనికి వెళ్ళేటప్పుడు ఇంతమంది మార్బలంతో వెళ్ళి అక్కడ ఆ విధంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం అనేది తెలంగాణ ప్రజలు హర్షించలేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏదున్నా సరే ఒక పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. ఆ మాటకు వస్తే కేటీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ గురించి ఆయన అభిమానులు పరోక్షంగా ఇక్కడ నిరసన తెలియజేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన అది ఖండించాడు. ఎక్కడో జరిగిన సంఘటనకి ఇక్కడ ఎందుకు నిరసన తెలియజేయాలి, అది మీరు అక్కడికి వెళ్ళి తెలియజేసుకోమని. అట్లాగే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయన పిలిపించినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళాలి. ఆయన గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తాయో ఆయన తెలుసు. గతంలో రేవంత్ రెడ్డి గారిని కూడా వీళ్ళ హయాంలో అరెస్ట్ చేశారు. కారణం ఉన్నా లేకపోయినా ఇల్లు తలుపులు పగలగొట్టి కూడా బెడ్రూమ్ తలుపులు అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో కూడా ఉండొచ్చాడు మౌలాలీలో. అట్లాగే ఇప్పుడు ఒక దర్యాప్తు సంస్థ పిలిచినప్పుడు ఈయనతో పాటు వాళ్ళందరూ గేట్ క్రాస్ చేసుకుని ఆ కార్యాలయంలోకి వెళ్ళటానికి ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది? ఆయన సమాధానం చెప్పలేడా?
అంత తెలివి కేటీఆర్కి లేదని వీళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే కేటీఆర్కి ప్రత్యామ్నాయంగా వీళ్ళు మాట్లాడటానికి ఈడీ అనుమతిస్తుందని అనుకున్నారా? అనుమతించదు కదా. ఎవరిని పిలిచారో వాళ్ళే మాట్లాడాలి. అందులో కేటీఆర్ గారు నిన్న చక్కగా ఫేస్ చేశాడు. 5.5 గంటల్లో సుదీర్ఘమైనటువంటి విచారణ ఎదుర్కొని బయటకు వచ్చి కూడా నేను ఏ విధమైన తప్పు చేయలేదు, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం సంతృప్తికరంగా చెప్పాను, ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కూడా నేను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను, తప్పు చేయలేదు కాబట్టి ఏ వ్యవస్థకి ఏ సంస్థకి భయపడను, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేశారని ఆయన చెప్పాడు. సరే, అది ఇవాళ ఆయన చెప్పినందువల్లే పూర్తిగా నిజం అనుకోవడానికి వీల్లేదు, కాదనుకోవడానికి కూడా వీల్లేదు. ఏదుంటే అది దర్యాప్తు సంస్థలు తేలిస్తే టైం పడుతుంది. అయితే మీరు అడిగారు హరీష్ రావు గారు ఢిల్లీ, ఇప్పుడు గతంలో కూడా కవిత గారు కొన్ని నెలల పాటు ఉండాల్సి వచ్చింది జైల్లో. అనేక సందర్భాల్లో వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వీళ్ళకి రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వస్తుందో చెప్పలేము. అట్లాగే ఇతర పార్టీ నాయకుల్ని చేయటానికి ప్రయత్నించినా కానీ బెయిల్ అయితే దొరకలేదు. కానీ చివరికి అతి కష్టం మీద డిఫాల్ట్ వచ్చింది, బెయిల్ ఆమె వచ్చేసింది. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఆయన బహుశా నేను అనుకోవటం వాళ్ళకున్న పరిచయాలతో, రకరకాల రాజకీయ పార్టీలతో ఉన్న పరిచయాలతో, జాతీయ స్థాయి నాయకులతో వాళ్ళ దృష్టికి, అంటే మమ్మల్ని వేధిస్తున్నారు, రాజకీయ కక్ష సాధిస్తున్నారు అని చెప్పడానికి బహుశా ఎల్లుండొచ్చు. ఎందుకంటే అంటే అరెస్ట్ భయంతోనే ఢిల్లీకి వెళ్ళారా సార్ హరీష్ రావు? ఖచ్చితంగా అరెస్ట్ భయం ఒకటి, తర్వాత ఈ కేసుని క్వాష్ చేయమని కూడా కేటీఆర్ గారు గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. అసలు ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు, అసలు నన్ను రాజకీయ కక్షతో పెట్టారని. కానీ గౌరవ హైకోర్టు నిరాకరించింది ఆ కేసు కొట్టేయటానికి. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఈ స్థాయిలో మేము, ఈ దశలో మేము చెప్పలేము కాబట్టి మీరు ఆ కేసును ఎదుర్కోండి అని చెప్పింది. కాబట్టి ప్రత్యామ్నాయం రాజకీయ నాయకుల ద్వారా ఏదైనా కొంత శమనం పొందడానికి ప్రయత్నిస్తారు, తప్పులేదు. ఇప్పుడు కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళలేడు, ఎందుకంటే స్వయంగా కొడుకు కోసం ఆయన వెళ్ళటం, ఆయన ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉద్యమ నేతగా ఉండి వెళ్ళలేడు. కాబట్టి హరీష్ రావు గారు వెళ్ళుండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఒక పార్టీ రాజకీయ నాయకుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిగిలిన నాయకులు ఆయనకు ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. అందులో భాగంగా వెళ్ళుండొచ్చు. కానీ దాంతోనే ఈయనకి ఏమైనా ఉపశమనం దొరుకుతుందా అంటే మనం ఇప్పుడేం చెప్పలేము. ఇంకా కొంత మళ్ళీ రెండోసారి కూడా పిలిచే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతలోకి ఈడీ కూడా కొన్ని దర్యాప్తుకు సంబంధించిన అంశాలని ఆయన ముందు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇంకా ఫర్దర్గా ఈయన ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకుని, ఇంకా ఇందులో డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఈయన చెప్పింది కరెక్ట్ కాదు అని కనుక మెటీరియల్ సంపాదించి ఇంకోసారి కూడా పిలవచ్చు. మీరు గతంలో మాకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇది చెప్పారు, కానీ మేము ఆ విచారణలో ఇవి బయటకు వచ్చినాయి అని. అందులో ఇంకోటి ఏంటంటే, అదే సంస్థ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన ఎన్నికల బాండ్ల రూపంలో 41 కోట్ల రూపాయలు చేరింది అని కూడా చెబుతున్నారు. ఇప్పుడు అది చాలా తీవ్రమైన అంశం. అదే కంపెనీ, ఏ కంపెనీకి అయితే హెచ్ఎండిఏ నిధులు వెళ్ళియో అదే కంపెనీ నుంచి క్విడ్ ప్రోకోలాగా ఇదే పార్టీ టీఆర్ఎస్ అధికారంలో పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి అంటున్నారు. ఇవన్నీ వెరిఫికేషన్ జరగాల్సిన అంశాలు. ఒకవేళ కనుక వెరిఫికేషన్ జరిగిన నిజమైతే కనుక ఖచ్చితంగా ఇది తీవ్రమైన అంశంగానే తెలంగాణ ప్రజలు భావిస్తారు, ప్రభుత్వ సంస్థలు, చట్టం కూడా భావిస్తుంది. కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఏదైనా ఇది తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కలిగినటువంటి అంశం అనే దాంట్లో నిర్వివాదంగా చెప్పాలి. ఓకే సార్, మరి ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఎక్కడ అరెస్ట్ అవుతారనే భయంతోనే హరీష్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.